నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఇంతకాలం రాజధాని హైదరాబాద్కే పరిమితమైన పౌర విమానయాన సేవలు ఇకపై తెలంగాణలో వివిధ నగరాలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే 3 నగరాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పగా మరో 3 ఎయిర్పోర్ట్లు కావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడెక్కడ విమాన సర్వీసులు రాబోతున్నాయి, వాటి ప్రభావం మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశాలపై ఈ రోజు మన ప్రతిధ్వని లైవ్ డిబేట్. విమానయాన రంగానికి చెందిన 2 నిపుణులు మనకి లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. మరొకరు తెలంగాణ తొలి మహిళా కమర్షియల్ పైలట్, విమానయాన రంగంలో పలు సేవలు అందిస్తున్న అజ్మీరా బాబీ గారు, నమస్తే అండి. ముందుగా వెంకటేశ్వర్లు గారు, తెలంగాణలో ఎక్కడెక్కడ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది, రాష్ట్రం అదనంగా ఇంకా ఎక్కడెక్కడ కోరుతోంది? ఇప్పుడు చాలా కాలం నుంచి తెలంగాణ ప్రాంతంలో ఒకటి మాత్రమే పెద్ద విమానాశ్రయం శంషాబాద్ది మనకు ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. దీంతో పాటుగా జనరల్గా విఐపీస్ మూవ్మెంట్ కోసం పాత మన బేగంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి విమానాశ్రయము ఈ 2 మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ స్టేట్ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తానికి 6 ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి విషయంలో మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి మాకు ఎయిర్పోర్ట్స్ కావాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వరంగల్కి సంబంధించినటువంటి ఒకటి ఎయిర్పోర్టు, జక్రాన్పల్లి నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, 2 రామగుండం బసంత నగర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, కొత్తగూడెంలో ఉన్నటువంటిది ఒక భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, తర్వాత చివరిగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటిది ఒక ఎయిర్పోర్ట్. ఈ 6టికి మనం రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో 6పైన ప్రిలిమినరీ టెక్నో ఫీజిబిలిటీ రిపోర్టు ఇవ్వమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, స్టేట్ గవర్నమెంట్, తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, తర్వాత ల్యాండ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, దాని తర్వాత మిగతా ఏమేమి అవసరం ఎయిర్పోర్ట్కు అవన్నిటిని మొత్తం డీటెయిల్డ్గా స్టేట్ గవర్నమెంట్కు సుమారుగా నేను అనుకుంటే ఏంటంటే 14/12/2020కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కోసం మళ్ళీ స్టేట్ గవర్నమెంటు డైరెక్ట్గా స్టీరింగ్ కమిటీకి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీకి మళ్ళీ అప్లికేషన్ చేసి ఈ రకమైన రిపోర్ట్ వచ్చింది, దీనికి సంబంధించినటువంటి విషయం ఏందనేటువంటి విషయంలో మళ్ళీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కోసం పెట్టడం జరిగింది. ఈ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్కు పెట్టినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 3 ఎయిర్పోర్ట్స్కి మాత్రమే ఫీజిబిలిటీ ఉంది. అంటే ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్యాసింజర్ ఎంత రావాలా, దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్లో కార్గో డిమాండ్ అక్కడ ఎంత ఉంది, తర్వాత అక్కడ ల్యాండ్ రిక్వైర్మెంట్ మనకి ఎంత ఉంది, ల్యాండ్ డిమాండ్ ఎంత పూల్ చేయగలుగుతారు, ఆ తర్వాత చివరిగా అక్కడ ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్ 20 కిలోమీటర్స్ రేడియస్లో ఎంతవరకు అబ్స్ట్రక్షన్స్ మనం తొలగించగలుగుతాము, ఇవన్నిటి విషయము డీటెయిల్గా రిపోర్ట్ తీసుకున్న తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, తర్వాత దాని కింద ఉన్నటువంటి డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఇవి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో సంప్రదింపులు జరిపిన తర్వాత 3 ఎయిర్పోర్ట్స్కి మాత్రం ఈ రకమైనటువంటి అంటే ప్యాసింజర్ డిమాండ్ను బట్టి ఐటీఆర్ అంటే సుమారుగా నేను అనుకుంటే ఏంటంటే ఏటీఆర్ 42 అంటే ఏటీఆర్ 72 అంటే సుమారుగా 3 రకాల ఎయిర్పోర్ట్ ప్లేన్స్ ఉంటాయండి. ఏటీఆర్ 42 అంటే మనకి ఇచ్చేది 40 ప్యాసింజర్స్ ఉంటే ఏటీఆర్ 42కి అప్రూవల్ ఇస్తారు. దానికి రన్వే సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఏటీఆర్ 72 అంటే ఏంటంటే 70 ప్యాసింజర్స్కు ఇచ్చేసేటువంటిది ఉంటుంది. దానికి రన్వే 1.5 కిలోమీటర్స్ సుమారుగా ఉంటుంది. సో ఈ ఏటీఆర్ 72 మాత్రమే మనకు 3 ఎయిర్పోర్ట్స్కి మాత్రం ఇవ్వగలుగుతాము, మిగతా వాటికి ఇబ్బందికరమైన అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను అనుకున్నది ఏంటంటే నిజామాబాదు, అదే రకంగా వరంగల్, ఈ ఎయిర్పోర్ట్స్కి మాత్రమే ఈ ఏటీఆర్ 72కు సంబంధించినటువంటి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఏమడిగిందంటే మాకు ఏటీఆర్ 72 ఏవైతే 3 ఎయిర్పోర్ట్స్కి ఇవ్వడం జరిగిందో మిగతా 3 ఎయిర్పోర్ట్స్ కూడా
మాకు ఏ రకంగా ఫీజిబిలిటీ తక్కువ ప్యాసింజర్స్ ఇంకా తక్కువ వస్తే ఆ తక్కువ ప్యాసింజర్స్కి వచ్చే రకంగా మీరు చేసి ఇవ్వండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి అప్రూవల్ అయింది, మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయింది. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ మాకు రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి, మళ్ళీ మేము ఇంకా తక్కువ కంటే ప్యాసింజర్స్ కూడా ఉన్నాయేం లేదు, మాకు 40 ప్యాసింజర్స్ అంటే ATR 42 ప్రకారం 40 ప్యాసింజర్స్ అయినా మాకు సరిపోతుంది, ఆ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వండి, దానికి ఏమేం కావాలని చెప్పేసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ని డైరెక్ట్ అప్రోచ్ అయితే దాని తర్వాత ఏం జరుగుతుంది దాన్ని మళ్ళీ రీఇన్స్పెక్షన్ చేసి ఏమేమి అవసరము ఏమేమి కావాలనేటువంటి విషయంలో మళ్ళీ దీనికి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈ 3 ఎయిర్పోర్ట్స్ని క్లియరెన్స్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేటువంటిది టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఇది 3 ఎయిర్పోర్ట్స్కి ఇవ్వాలన్నా వద్దా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది మేడం. రైట్. అజ్మీరా బాబీ గారు, తెలంగాణలో హైదరాబాద్ వెలుపల విమానాశ్రయాల ఏర్పాటుకున్న సానుకూల అంశాలేంటి? మేడం, ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ సెంట్రల్లీ లొకేటెడ్ జియోగ్రాఫికల్ ఒకవేళ చూస్తే మనం ఈ హైదరాబాద్ నుంచి ఏ స్టేట్ కైనా ఏ కంట్రీకైనా వెళ్ళడానికి మనకి కనెక్ట్ ఉంది. ఆ ప్రకారంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, TI పాస్ తో. ఈ ఇండస్ట్రియల్ పాలసీ వలన ఈ సింగిల్ విండో క్లియరెన్స్ వలన చాలా మంది ఇన్వెస్టర్స్ కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ ఏం చూస్తారంటే రీజనల్ కనెక్టివిటీ ఎంత వరకు బాగుంది అని చూస్తారు. సో మీరు ఒకవేళ చూస్తే కోవిడ్ తర్వాత చాలా మంది కార్పొరేట్ వరల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని స్టార్ట్ చేసిండ్రు. సో ఈ రకంగా మనము హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఒకవేళ ఎయిర్పోర్ట్ సెటప్ చేస్తే అక్కడ ఎంప్లాయబిలిటీ జనరేట్ అవుతుంది, ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఉన్న రైతులకి లాజిస్టిక్స్ కార్గో లాంటి ఫెసిలిటీస్ వస్తాయి. అదే కాకుండా టూరిజం కూడా డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు చూస్తే ఈ కెరియర్ లో స్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది విలేజెస్ నుంచి సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ చదువుకోవడానికి పోతుండ్రు, ఈ పైలట్ ట్రైనింగ్ అయినా కానీ లేకుంటే వేరే స్టడీస్ ఏవియేషన్ లో అయినా. సో ఇలాంటప్పుడు అక్కడ ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఒక అకాడమీ పెట్టుకొని పిల్లలు అక్కడనే చదువుకుంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా స్టడీ ఫ్రమ్ విలేజ్ అని కూడా ఒక కాన్సెప్ట్ తయారైతుంది. సో ఓవరాల్ డెవలప్మెంట్ కి మీరు ఒకవేళ చూస్తే సౌత్ లో ఎక్కడ లేదు, చెన్నైలో ఉందన్నమాట. చెన్నైలో ఉంది, కోయంబత్తూర్లో ఉంది, త్రిచిలో ఉంది, మదురైలో ఉంది, అన్ని ఇంటర్నేషనల్. మీరు చూస్తే త్రిచి అండ్ మదురై ఇస్ అ టైర్ 2 సిటీస్, కానీ ఇవన్నీ డెవలప్డ్ ఉన్నాయి. సో ఈ రకంగా తెలంగాణ అన్ని రంగాల్లో దూచి వెళ్ళిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఇస్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఈ రంగంలో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అనమాట. సో దాంట్లో హైదరాబాద్ ఇస్ అ సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి ఈ 6 ఎయిర్పోర్ట్స్ వస్తే ఇన్వెస్టర్స్ కి అట్రాక్ట్ అవుతుంది, టూరిజం వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది, లోకల్లో ఎంప్లాయ్మెంట్ జనరబిలిటీ అవుతుంది. అదే కాకుండా బిజినెస్ ఫెసిలిటీస్, సప్లై చైన్, ఫార్మర్స్ కి సప్లై చైన్ లాంటి ఫెసిలిటీస్, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ లాంటిది కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఎయిర్ అంబులెన్స్ అయినా కానీ లేకుంటే డాక్టర్స్ ఊరికి ఈజీగా వెళ్ళేసి వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్ లో ఆపరేషన్ అయినా ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ ఈజీగా ద సేమ్ డే వాళ్ళు రావచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ రీజనల్ కనెక్ట్ చేయడం చాలా మంచి ఒపీనియన్ అని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, వెంకటేశ్వర్లు గారు, అసలు పూర్తి స్థాయిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుంటారు? దీంట్లో పూర్తి స్థాయిలో ఒక విమానాశ్రయంని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జనరల్గా మనకు ఉండాల్సినటువంటి పారామీటర్స్ మేడం, ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ కెపాసిటీ, అసలు ట్రావెల్ చేసే వాళ్ళంతా ప్యాసింజర్స్ ఎంతమంది చేయగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ ఏంది, అక్కడి నుంచి రన్వే అక్కడి నుంచి తర్వాత కార్గో అంటే సుమారుగా నిజామాబాద్ ఉంది మేడం, పసుపు రైతులు కావచ్చు లేకపోతే రకరకాల రైతులు అక్కడ కమర్షియల్ క్రాఫ్ట్స్ పండించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం నిజామాబాద్కు ఉంది. సో నిజామాబాద్ లాంటి ప్లేస్లలో అక్కడ ఉన్నటువంటి కార్గో డిమాండ్ ఏంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేడం మూడవ పాయింట్ ఏంటంటే ల్యాండ్ మనకు చాలా రిక్వైర్మెంట్ అవసరపడుతుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలంటే సుమారుగా నేను అనుకుంటే మామూలు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా 800 to 1200 ఎకర్స్ ల్యాండ్ ఈరోజు అవసరపడుతుంది. అయితే దాంట్లో సుమారుగా మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ చిన్నదానికి సుమారుగా 70 మంది లేకపోతే 40 మంది
లేకపోతే ఈ రకంగా ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకు సుమారుగా నేను అనుకుంటుందంటే 1000 acres వరకు ల్యాండ్ అవసరం పడుతుంది. ఈ ల్యాండ్ తర్వాత సెకండ్ టైం ఎక్స్టెన్షన్ చేయాలంటే మళ్ళీ కూడా 20 కిలోమీటర్స్ రేడియస్లో అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. అబ్స్ట్రక్షన్స్ కూడా కొండలు, గుట్టలు, లేకపోతే ఫారెస్ట్ ఏరియా ఇటువంటిది ఏది కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రన్వే పైన టేకప్ కావాలన్నా లేకపోతే దిగాలన్నా ఈ అబ్స్ట్రక్షన్స్ ఏవి కూడా ఉండకుండా ఉండాలి. సో ఈ రకంగా మినిమం 4 పారామీటర్స్ అయితే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడం కోసం అవసరపడతాయి. దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే మేడం, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో 3 బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత 3 కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు మొత్తం కూడా కొత్తగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ఏంటంటే సుమారు బసంత్ నగర్ ఉంది. బసంత్ నగర్ ఆల్రెడీ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉన్నది. అంటే అక్కడ ఆల్రెడీ వరంగల్ మావనూరులో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నది. కానీ దానికి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్లో కొన్ని పారామీటర్స్ తక్కువ ఉన్నాయి. వాటిని మనం సమకూర్చేటువంటి పనులు చేస్తే స్టేట్ గవర్నమెంట్ తొందరగా ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా నేను చెప్పొచ్చిందంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్స్ పైన మాత్రమే ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో దానికి సంబంధించినటువంటిది కూడా మనకు ముఖ్యమైనటువంటి అడ్డంకి కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వరంగల్కి సంబంధించిన దాంట్లో విషయంలో 3-4 కిలోమీటర్స్ తక్కువ ఉంటుంది 150 కిలోమీటర్స్కు. దాన్ని ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారనేటువంటిది కూడా ఇక్కడ హార్డ్ డీల్ ఉన్నటువంటి విషయం మనకు కనపడుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సివిలైజేషన్ మినిస్ట్రీని ఎక్స్పాన్షన్ చేసి ఎక్కడైనా సరే ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయాలి. అంటే స్మాల్ సిటీలో కూడా ఈ 4 పారామీటర్స్ని తీసుకొని మనకు ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ని ఇవ్వాలని చెప్పేసి చాలా ఫ్రీగా మనకు సింగిల్ విండో సిస్టమ్నే ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అన్ని కనుక స్టేట్ గవర్నమెంట్ సమకూరిస్తే వితిన్ ద 6 monthsలో మనకు పర్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 monthsలో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసేటువంటి పనులు ప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి ఏజెన్సీ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ మినిమం రిక్వైర్మెంట్స్ని టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్కి అవసరమైనటువంటి అంశాలన్నింటినీ, అదే రకంగా ఇన్ఫార్మల్ అప్రూవల్కు సెకండ్ స్టేజ్లో మినిస్ట్రీ ఫర్ డిఫెన్సు, మినిస్ట్రీ ఫర్ ఫైనాన్సు, అదే రకంగా మినిస్ట్రీ ఫర్ హోము, వీటికి కూడా డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా లెటర్స్ ఇచ్చేసి మాకు అవసరం అని చెప్పేస్తే సమగ్రంగా స్టేట్ గవర్నమెంటు లేకపోతే ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఏజెన్సీ ఏదైతుందో ఆ ఏజెన్సీ కనుక మనకి అన్నిటినీ అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ అన్నింటిని కూడా సమకూరిస్తే కేంద్ర ప్రభుత్వానికి కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్కి కానీ లేకపోతే డీజీసీఏకి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 24 hours మీకు టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ రకమైన ఏర్పాట్లు కూడా టెక్నికల్ పర్సన్స్ కూడా ఇవాళ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా త్వరగా కావాలంటే స్టేట్ గవర్నమెంటు లేకపోతే ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలంటే ఏజెన్సీ ఏదైతుందో దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టేసుకొని తొందరగా చేసినట్లయితే ఇది ముందరకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అజ్మీరా బాబీ గారు, ఈ ప్రస్తుతం హైదరాబాద్లోని విమానాశ్రయాలకు ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? కొత్తవి ఏర్పాటు చేస్తే ప్రయాణికుల ఆక్యుపెన్సీ అవసరమైనంతగా లభిస్తుందంటారా? ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడుతున్నారు ఈ కరోనా వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు కదా. మేడం, ఈ కరోనా వలన డెఫినెట్లీ ప్రస్తుతానికైతే కొంచెం ప్యాసింజర్స్ స్లో డౌన్ అయినరు. కానీ మీరు ఇంకో దిక్కు చూస్తే ఇప్పుడు 3 ఎయిర్లైన్స్, కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఒకటి వస్తుంది, జున్జున్ వాలియాది ఆకాష్ అని ఒకటి వస్తుంది, ఇంకొకటేమో మన ట్రూ జెట్ కూడా ఇంకో ఫామ్ లో వస్తుంది అనమాట. సో వీళ్ళకందరికి ఎందుకు వస్తుందంటే దేర్ ఇస్ డెఫినెట్లీ అ గ్రోత్ ఇన్ ది ఏవియేషన్ ఇండస్ట్రీ అండ్ స్పెషల్లీ హైదరాబాద్ ఈస్ ద సెంట్రల్లీ లొకేటెడ్. కాబట్టి మనకి ప్యాసింజర్స్ విల్ బి ఫుల్. ఇంకొకటి మీరు యాజ్ పర్ రీసెర్చ్ ఒకవేళ చూస్తే ట్రావెల్ బై ఎయిర్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ మోడ్. అండ్ ప్యాసింజర్స్ కూడా ఊరు నుంచి వస్తుండ్రు కాబట్టి వాళ్ళకి ఊర్లోనే ఈ ఎయిర్పోర్ట్ అరేంజ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఏంది ట్రైన్ లో వస్తారు, లేకుంటే కార్ లో వస్తారు, లేకుంటే బస్ లో వస్తారు. ఫ్లైట్ లో వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్టడీస్ కి అబ్రాడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈజీగా రావచ్చు. అదే పరంగా ఒకవేళ ఇన్వెస్టర్స్ అంటే టు అండ్ ఫ్రో వెళ్తుంది. సో డెఫినెట్లీ దేర్ ఈస్ అ ప్యాసింజర్ క్రౌడ్ ఉంటుంది ఫ్యూచర్ లో. ప్రస్తుతానికి బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఇట్ ఈస్ స్లో డౌన్, కానీ ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రాఫికల్ గా డౌన్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ అనమాట. ఓకే, అయితే రీసెంట్ గా చూస్తే మినిమం ఛార్జెస్ అనేవి కొంచెం పెరిగినాయి.
మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం, యాజ్ పర్ డిజిసిఏ సివిల్ ఏవియేషన్ దానికి వాళ్ళు మినిమం క్యాప్ పెట్టిండ్రు, కానీ కొన్ని ఎయిర్లైన్స్ మాత్రం అది లాస్ట్ మినిట్ అని వాటికి ఇంక్రీజ్ చేసిండ్రు. ద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ హ్యాస్ ఇంటర్వ్యూడ్. వాళ్ళకి రీజన్స్ మీరు ఎందుకు ఇంక్రీజ్ చేసిండ్రు అని అడిగిండ్రు. దట్ ఈస్ వన్ థింగ్ వేర్ దే హ్యావ్ టు ఆన్సర్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా లో కాస్ట్ ఎయిర్లైన్స్ వస్తున్నాయి కాబట్టి రీజనల్ కనెక్టివిటీ, ఇప్పుడు ఉడాన్ పాలసీలో చాలా రీజనల్ కనెక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది మోదీ గవర్నమెంట్. అలాంటప్పుడు అందుకోసమే చాలా కొత్త కొత్త ఎయిర్లైన్స్, లో కాస్ట్ ఎయిర్లైన్స్ వస్తున్నాయి. సో వీటికి చిన్న ఎయిర్పోర్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ చేస్తుండ్రు, పెద్ద రన్వే ఉంటే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేట్ చేస్తుండ్రు. ఈ రకంగా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ డిసైడ్ చేస్తుండ్రు. సో ప్రైజింగ్ విల్ బి ఆల్సో కాంపిటేటివ్. ఇప్పుడు మోర్ ఎయిర్లైన్స్ వస్తే ప్రైజింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కాంపిటేటివ్. తక్కువనే ఉంటుంది. ఒక ఎయిర్లైన్ ఉంటే మోనోపోలీ ఉంటుంది, అదే 10 ఎయిర్లైన్ ఉంటే డెఫినెట్లీ మోనోపోలీ ఉండదు. వెంకటేశ్వర్లు గారు, ఈ విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా తెలంగాణ జిల్లాల్లో కొత్తగా ఎటువంటి అభివృద్ధికి అవకాశం ఉంది? ఇంతకుముందుకు విషయాలు చాలాసార్లు డిస్కస్ చేయడం కూడా జరిగింది మేడం. ఎయిర్పోర్ట్స్ మన కొత్త కనుక వస్తే రీజనల్ కనెక్టివిటీ హైదరాబాద్కి పెరుగుతుంది మేడం. తర్వాత ఎక్కడైనా సరే మీరు ఒకసారి చూడండి, ఎయిర్పోర్ట్స్ తర్వాత ట్రైన్ ఫెసిలిటీ ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అక్కడ ఏరియా డెవలప్మెంట్ కోసం ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ లేకపోతే రకరకాల డెవలప్మెంట్స్కు అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా కనెక్టివిటీని చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఇవన్నిటి కూడా రీజనల్ హైదరాబాద్కు కనెక్టివిటీ అయితే మనకు ఎయిర్ కనెక్టివిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంటర్స్ వస్తారు. ఆ రకంగా అక్కడ ఆ ఏరియానంతా కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందుకే చెప్పినట్టు ఇప్పుడు కొన్ని కమర్షియల్ క్రాఫ్ట్స్ వేసినట్టు ఇప్పుడు పసుపు ఉన్నది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి మేడం మీకు మదనపల్లిలో టమాటాలు ఎక్కువ పండుతూ ఉంటాయి. అవి ఒక 2 days 3 days తర్వాత అక్కడ పారబోసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రీజనల్గా ఎక్కడైతే కమర్షియల్ క్రాఫ్ట్స్ ఎవరైతే పండిస్తారో అక్కడ వాళ్ళు వాటిని ఎక్స్పోర్ట్ చేసుకొని వేరే చోటికి తొందరగా పంపించుకోనికి అవకాశం ఉంది. దాంతో మనకు బెంగళూరుకి నిజామాబాద్ నుంచి పూలు పంపించేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా మనకు కార్గో ఫెసిలిటీస్ని కూడా పెంచినట్లయితే రైతులకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన 2-3 సార్లు మనం ఈ మధ్యకాలంలో చూసినాం, ఉత్తరప్రదేశ్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా చాలామంది పేషెంట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కానీ ఆదిలాబాద్ నుంచి మన హైదరాబాద్కు రావాలంటే మాత్రం ప్యాసింజర్ మధ్యలోనే చనిపోయేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే పేషెంట్స్ మధ్యలోనే చనిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది, లాంగ్ జర్నీ, రోడ్ జర్నీ కారణంగా. కాబట్టి మనకు ఎయిర్ అంబులెన్స్ తోటి లిఫ్ట్ చేయడం కారణంగా మనం ఆ హెల్త్ సెక్టర్లో కూడా ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో రకరకాలుగా ఇది ఒక్కటే కాకుండా మెనీ ఫ్యాక్టర్స్, ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఆ ఏరియా లొకేషన్స్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ ఏరియాలో రకరకాలుగా స్టూడెంట్స్ కానీ బయటికి వెళ్ళి చదువుకోవడానికి లేకపోతే రకరకాలుగా మనకు అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్స్ అనంతపురంలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది. అంటే మనకు తెలంగాణకు వచ్చేసరికి కేవలం శంషాబాద్ నుంచే ట్రావెల్ చేయటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు మీకు చెప్తా మేడం, ఆ వరంగల్ నుంచి లేకపోతే మంచిర్యాల నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే లేకపోతే ఇంకే ప్లేస్ కానీ వెళ్ళాలంటే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం 1.5 అంటే 2 hours వెళ్తా ఉన్నాము. కానీ మన ఇక్కడి మంచిర్యాల నుంచి హైదరాబాద్కి రావాలంటే మనకు 6 hours జర్నీ పడతా ఉంది. సో ఈ రకంగా టైం మనకు సేవ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని రకాలుగా కూడా ఎయిర్పోర్ట్స్ కనుక మనం ఎక్కువ వచ్చినట్టయితే కనెక్టివిటీ పెరుగుతుంది, రకరకాల లాభాలు ఉంటాయి. ఈ లాభాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ దృష్టిపైన ఈ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఏదైతుందో ఈ దృష్టిని సీరియస్గా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కావాల్సినటువంటి అన్నిటిని కూడా సమకూర్చినట్లయితే తెలంగాణ ప్రాంతంలో కూడా 6 ఎయిర్పోర్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం వదులుకోవద్దనేది నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతాము. అజ్మీరా బాబీ గారు, ఇప్పుడు ఈ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుతో ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి? మ్యామ్, చిన్న ఎయిర్పోర్ట్ అయినా పెద్ద ఎయిర్పోర్ట్ అయినా
ప్రయాణికులకి ప్యాసింజర్స్ కి జనరలీ ఒకటే సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ లో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ఏం సర్వీస్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే సర్వీసెస్ అక్కడ ఉంటుంది. కాబట్టి ద ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయేమో, లైక్ ఎయిర్ బస్, బోయింగ్, అక్కడ ATR లేకుంటే ఇంకొక చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ కాబట్టి అదొక్కటే తేడా, కానీ సర్వీసెస్ మాత్రంలో అన్ని తేడా ఏమి ఉండవు, సేమ్ సర్వీసెస్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు విమానాశ్రయాల నిర్మాణానికి పెట్టే భారీ వ్యయాల్ని తిరిగి రాబట్టుకోవడం కష్టం అనేది ఒక వాదన ఉంది. దీన్ని అధిగమించాలంటే ఎటువంటి ప్రణాళికలు ఉండాలి? ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయం పైన దృష్టి కేంద్రీకరించిందండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎయిర్పోర్టు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేస్, ఎక్స్ట్రా ప్లేస్ ఏదైతుందో దాన్ని కమర్షియల్ ఏరియాగా ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, టూరిజం ప్లేస్గా ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దానివల్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మినీ థియేటర్స్ కట్టుకోవచ్చు, తర్వాత టూరిజానికి సంబంధించినటువంటి మినీ హోటల్స్ కావచ్చు, మినీ పార్కులు డెవలప్ చేసుకోవచ్చు, రకరకాలుగా మిగతా ఏదైతే ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్లేసు, ఏరోడ్యాము, తర్వాత దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కాకుండా మినహా ఖాళీ ప్లేస్ని అంతా కూడా కమర్షియల్గా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే దానిపైన దృష్టి పెడితే కొంత ఆర్థికంగా దీని నుంచి మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ని అధిక వ్యయం అవుతుంది అనేటువంటి దానికి మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న సిస్టమ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా స్లోగా ప్రైవేట్ చేయాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ముందరికెళ్తా ఉంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చేటువంటి ఎయిర్పోర్ట్స్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా, లేకపోతే PPP మోడల్లో ప్రైవేట్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తుందా, లేకపోతే స్టేట్ గవర్నమెంటు లేకపోతే PPP మోడల్లో ప్రైవేట్ పార్టీస్ని రెండు కలిపి నిర్మాణం చేస్తారా అనేటువంటి విషయంలో కూడా స్పష్టమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. దాని ప్రకారమే ప్రైవేట్ పార్టీస్ని కనుక మనం టెండర్ దాంట్లో ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళే ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని లాభాల దాకా తీసుకురావాలి, ఏ రకంగా ప్యాసింజర్స్కు మంచి ఫెసిలిటీస్ కల్పించాలనేటువంటి విషయంలో గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం కనుక చేసినట్లయితే ఇవాళ ఎకనామికల్గా కూడా వయబుల్ అవుతుంది, పెద్ద ఇబ్బంది కాదు అనేటువంటి విషయంలో కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ పక్కకున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్స్ అన్నింటినీ కూడా కమర్షియల్గా ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయంలో బోర్డు మీటింగ్లో తీర్మానాలు చేసి ఇప్పుడు ఆ కమర్షియల్గా ఏ రకంగా మూవ్ కావచ్చు అనే విషయంలో ముందుకెళ్తా ఉంది. దానివల్ల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా ఇన్కమ్ వస్తూ ఉన్నది, లాస్ అనేది క్రమంగా తగ్గేటువంటిది కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది మేడం. ఓకే, అజ్మీరా బాబీ గారు, ఇప్పుడు కొత్త విమానాశ్రయాలతో రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల మధ్య ప్రయాణికుల రవాణా సేవలు ఏ మేరకు మెరుగుపడతాయి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ అంటే మన ఐడియా ఏమొస్తుందంటే బస్సు, ట్రైన్ లేకుంటే కార్, ఇవి మూడే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్స్ ఒకవేళ కొత్త ఎయిర్పోర్ట్స్ చిన్నదైనా పెద్దదైనా వస్తే ఏమైపోతుందంటే, ఒకటి ప్యాసింజర్ ట్రాఫిక్ పెరుగుతుంది. అదే కాకుండా ప్యాసింజర్ ట్రాఫిక్ ఎందుకు పెరుగుతుందంటే దేర్ విల్ బి అ బిజినెస్ ఈజీగా చెయ్యొచ్చు. అక్కడ ఉన్న ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని ఏరియాలో క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మంచిర్యాల నుంచి సార్ చెప్పిన, నేను మంచిర్యాలలో ఉన్నాను. మంచిర్యాల నుంచి నేను రావాలంటే బై రోడ్ ఈజీగా 7 to 8 hours పడుతుంది. అదే నేను ఫ్లైట్ లో వెళ్ళాలంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఇవాళ డేట్ లో సిటీలో ఉన్న వాళ్ళంతా ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, కార్పొరేట్ వార్డ్ లో పని చేసినా కానీ, మెడికల్ ఫీల్డ్ లో పని చేసినా కానీ అందరు సిటీ నుంచి, ఊరు నుంచే రావాలి. సో పండుగ అప్పుడు మీరు చూస్తారు చాలా మంది ట్రైన్స్ ఫుల్ ఉంటాయి, బస్సెస్ ఫుల్ ఉంటాయి, కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతా ఉంటారు. సో డెఫినెట్లీ ట్రాఫిక్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు వరంగల్ చూసుకుంటే అక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంది. ఇట్లాంటి SEZs గవర్నమెంట్ రాబోయే రోజుల్లో అన్ని 6 ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ SEZs డెవలప్ చేసి అక్కడ లోకల్లో రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫుడ్ ప్రాసెసింగ్ అయినా కావచ్చు, అగ్రి బిజినెస్ అయినా కావచ్చు, లేకుంటే వేరే బిజినెస్ ఫెసిలిటీస్ అయినా కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ వస్తే డెఫినెట్లీ ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఐడియా అని అంటున్నాను మేడం. ఓకే, రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటేశ్వర్లు గారు, అజ్మీరా బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే కేంద్రం తెలంగాణలో ఒక 3 నగరాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి రావటం వల్ల అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా
అభివృద్ధి ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఒక టూరిజం పరంగానే కాదు, ప్రత్యేకంగా రీజనల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది అనేది ఇప్పుడు చర్చలో పాల్గొన్న నిపుణులు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.